సౌందర్య లహరిలో ఈ 5 శ్లోకాలు చదువుకున్నా విన్నా అమ్మ క్షేమాన్ని ఇస్తుంది. బాలారిష్ట దోషాలు, అంటువ్యాధులు, నయం కాని రోగాల నుండి ఉపశమనం పొందుతారు. హానికరమైన ప్రభావాల నుండి అమ్మ కాపాడుతుంది. तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनामविषये निरालोके लोके निवसति हि भूलोकभुवने। ఓ ఆది పరాశక్తి, నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రమునందు కొన్ని కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించిన వాడును, పరా యను పేరు పొందిన చిశక్తి చేత కలిసిన ఇరు పార్శ్వములు కలవాడును అగు పరమశివుని గూర్చి నమస్కరించుచున్నాము. ఏ సాధకుడు భజన తత్పరుడై ఇట్టి పరమశివుణ్ణి ప్రసన్నునిగా చేసుకొనునో అతడు రవిచంద్రాగ్నులకు సైతము వెలిగింప వీలు కానటువంటిదియు, బాహ్య దృష్టికి అనగా చర్మ చక్షువులకు గోచరింపనిదియు ఏకాంత ప్రదేశమైన జ్యోత్స్నామయ లోకమందు అంటే నిండు వెన్నెలలో లోకమందు అనగా సహస్రార కమలమందు నివసించును అనగా నీ సాయుధ్యమును పొందును. శక్తి స్వరూపిణి, నీవు ఆజ్ఞాచక్రాంతరాళస్తవు. కనుబొమ్మల మధ్య ద్విదళ పద్మములో ఆజ్ఞాచక్రములో నీవు కోటి సూర్యుల యొక్క ప్రకాశముతో జ్వలిస్తావు. సాధకులు ఆ ప్రకాశమును దర్శించిన తరువాత మాత్రమే సహస్రార చక్రములో నీ పాద సన్నిధికి చేరగలరు. సాధకుడు నీ ఆజ్ఞాచక్రంలో గల శివుని ప్రసన్నునిగా చేసుకుని బాహ్య దృష్టికి గోచరముగాని చంద్రలోకమందు నివసిస్తున్నారు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో సాధారణంగా నయం కాని వ్యాధుల నుండి ఉపశమనం, పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकम् शिवं सेवे देवेमपि शिवसमानव्यवसिताम् ययोः कान्त्या यान्त्यास्य शशिकिरणसारूप्यसरणेः विधूतान्तर्ध्वान्ता विलसति चकोरीव जगति. జగద్ధాత్రి, విశుద్ధ చక్రములో నీవు విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణాతిలోచన రూపములతో వెలిసి ఉంటావు. స్ఫటికములుగా నిర్మలమైన ఆకాశ రూపముగా వ్యోమ ఈశ్వరుడు, వ్యోమ ఈశ్వరిగా వెలిసి ఉన్న మీ ఇద్దరిని దర్శించగలిగిన వారు చంద్రుని నుండి వచ్చే అమృత ధారలను సేవించిన చకోర పక్షిలాగా ఎంతో ఆత్మ సంతృప్తిని పొందుతారు. శక్తి స్వరూపిణి, విశుద్ధి చక్రంలో దోషరహితుడు, స్ఫటికము వలె నిర్మలుడు అయిన పరమేశ్వరునితో సమానమైన శ్రీమాతమైన నిన్ను ధ్యానిస్తున్నాము. శివాశివులైన మీ నుండి వచ్చే కాంతుల వల్ల సాధకుని యొక్క అజ్ఞానము నశించిపోతుంది. చంద్రకిరణముల వల్ల చకోర పక్షులు సంతుష్టి చెందినట్లుగా తమ అజ్ఞానము తొలగిపోగా సాధకులు సంతృప్తి చెందుతారు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో హానికరమైన ప్రభావాల నుండి రక్షణ మరియు అన్ని వ్యాధులకు విరుగుడు లభిస్తుంది. మానవునిలోని రాక్షసత్వం, దుర్లక్షణాలను మొదలైన వాటిని నిర్మూలించేందుకు దోహదపడుతుంది. समुन्मलत्संवित्कमलमकरन्दैतरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टादशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषाद्गुणमखिलमद्भ्यः पय इव।
శ్రీమాత, పాలను నీటిని వేరు చేయగల శక్తి కేవలం హంసకే ఉంది. ఎంతో పవిత్రమైన మానస సరోవరం హంసకు నివాసం. పార్వతీ పరమేశ్వరులు హంసేశ్వరి, హంసేశ్వరుని రూపంలో యోగుల మానసమనే సరోవరంలో విహరిస్తూ ఉంటారు. వారు తమ భక్తుల యొక్క దోషములను వదిలివేసి గుణములను మాత్రమే స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తారు. జగజ్జనని వికసిస్తున్న జ్ఞానము అనే అనాహత పద్మమందలి మధువును ఆస్వాదించుటయందు ఆసక్తి గలది. యోగీశ్వరుల మనస్సు అనబడే మానస సరోవరమందు సంచరించేది. ఇటువంటిది అని చెప్పటానికి వీలు కానిది 26వ తత్వమైనది అయిన రాజహంస మిథునమును ధ్యానిస్తున్నాము. ఏ హంసల యొక్క పలుకుల వలన వేదాలు 4, వేదాంగాలు 6 మొదలైన 18 విద్యలు జన్మిస్తున్నాయో, ఏ హంసద్వంద్వము నీటి నుండి పాలను వేరు చేసినట్లుగా ద్వేషము నుండి సద్గుణ సముదాయము గ్రహిస్తున్నదో ఆ హంస మిథునాన్ని ధ్యానిస్తున్నాము. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. సకల బాలారిష్ట దోషాలు, శిశు వ్యాధులకు నివారణ లభిస్తుంది. పిల్లల వ్యాధులు నయం అవుతాయి మరియు పిల్లలు అనారోగ్యానికి గురవ్వరు. గతైర్మాణికృత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయచ్ఛాయాచ్చురణసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిశలాం. సౌందర్య లహరిగా ప్రసిద్ధి చెందిన ఈ భాగంలో అమ్మవారి భౌతిక రూపాన్ని వర్ణించడానికి ఆరంభించిన మొదటి శ్లోకంలోనే ఓంకార స్వరూపిణి మహారాజ్ఞిత్వము, మహత్యము, జగన్మాత కిరీటంతో ప్రారంభించి అభివర్ణిస్తారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు. ఆది పరాశక్తి త్రిలోకములకు రాణిగా, ప్రపంచ స్థితికి నేరు కారణమైన సూర్య చంద్రులను కిరీటంలో దాల్చిన త్రిలోకాది నాయకిగా, జగద్ధాత్రిని సూర్యచంద్ర మౌళేశ్వరిగా సాక్షాత్కరింపజేశారు జగదాచార్యులు. ఓ పర్వతరాజపుత్రి, కురువిన్న మణిశ్రేణి కనక్ కోటీర మండిత అని పూజింపబడుతున్నావు. అనేక సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీట కాంతులు ద్వాదశాదిత్యుల కాంతులను మించి ఉన్నవి. ఆ కిరీటము మీద నెలకొని ఉన్న చంద్రవంక సూర్యకాంత మాణిక్యముల ప్రకాశముతో దగదగా వెలుగుచున్నది. ద్వాదశాదిత్యులు అనే మణుల యొక్క కాంతులతో కలిసి చిత్ర విచిత్రమైన కాంతులను ప్రసరింపజేస్తున్న చంద్రరేఖతో బంగారు కిరీటమును గాంచి కీర్తించిన వారు ఇంద్రధనుస్సు అని భ్రమిస్తారు. శ్రీమాత రాణులకే రాణి, మహారాజ్ఞి అయి మహాసింహాసనాన్ని అధిష్ఠించి సూర్యచంద్రులనే బంగారు కిరీటమున ధరించి చిరుమందహాసంతో అమ్మవారిని దర్శించిన వారు వివిధ రంగుల సూర్య చంద్రకాంతులతో ప్రతిబింబించే ఇంద్రధనుసే అయి ఉండునని తమ చిత్తములో భావించి ధ్యానింతురు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో వివిధ అంటువ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది మరియు ఉదర రుగ్మతలను నయం చేసుకోవచ్చు. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కవరీ భారతిమిర ద్విషాం బృందైర్బంధీకృతమివ నవీనార్కకిరణో. జగజ్జనని, నీ యొక్క వదన సౌందర్య ప్రకాశం పొంగి ప్రవహించే ప్రవాహములాగా ఉన్నది. ఆ ప్రవాహం నుండి చీలి ప్రవహించే నీటిపాయలాగా నీ పాపిట ఉన్నది.
ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు కటిక చీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరియున్న శత్రువుల వలె కనబడుచుండగా ఆ మధ్య ఉన్న ఆ సింధూరము సమూహానికి బందీగా చిక్కిన బాల సూర్యునిలా ప్రాతకాల సూర్యకిరణము వలె బాలభానుని ఎర్రటి కిరణములలాగా నీ పాపట ఎందలి సింధూరపు రేఖ భాసించుచున్నది. నీ వదనమనే సౌందర్య లహరిలో నీ కురుల పాపిట ఉన్న కుంకుమరేఖ నీ భక్తులకు ఎల్లవేళలా జ్ఞానజ్యోతులు ప్రసాదించుగాక. అట్టి సింధూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగక్షేమములను విస్తరింపజేయుగాక. శ్రీమాత సీమంత మార్గమందు భాసిల్లుతున్న సింధూర పరాగము సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణము వలె భక్తులకు అపార కరుణా కృపా కటాక్షములు వర్షించుగాక. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. ఈ శ్లోకాన్ని వినడం లేదా పఠించటం ద్వారా శ్రీమాత సాధకునికి క్షేమాన్ని ప్రసరింపజేసి సదా రక్షిస్తుంది.